భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. మద్దురుపాడు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో దాడులు చేసిన 10 లక్షల రూపాయల విలువ చేసే సుమారు 700 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మిల్లును లీజ్ కు తీసుకుని కొద్ది రోజులుగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న మదన్ మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని నెల్లూరు విజిలెన్స్ సిఐ శ్రీహర్రావు తెలిపారు. ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు ఆయనకి రాబడిన సమాచారం మేరకు పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు, విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది. కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది. అందులో ఆపల ద్వారా పీడీఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేయడం జరిగింది. అవి మేము గుర్తించాము. వాటిని బయటకు తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ చేస్తామన్నాము. అందులో సుమారుగా 400 బస్తాల పీడీఎస్ రైస్ ని గుర్తించడం జరిగింది. వారి మీద వాళ్ళ ఓనర్ మదన్ మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు 6A కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది. క్రమంగా ఈ మిల్లులోకి తరలించడం జరిగింది. వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది. అధిక ధరలకు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుపుతుందండి.